నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు ఏవైతే కలెక్టర్స్ 4 కలెక్టర్లు వారి ఆలోచనలు చెప్పారు, ఈ ఎఫెక్ట్ ఎలా జరిగిందో అదే రకంగా 2 సీనియర్ ఆఫీసర్స్ కూడా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన విషయంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడటానికి ముందు ఏవైతే డ్యామేజెస్ జరిగాయో ముఖ్యమంత్రి గారు కొన్ని ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత వీలైనంత తొందరగా క్రాప్ లాసెస్ కానీ ఇంకా ఎక్కడైనా మనుషులు చనిపోయిన దగ్గర ఆల్రెడీ ఆ స్థానికంగా ఉండే స్థానిక శాసనసభ్యుల ద్వారా ముఖ్యమంత్రి గారు ప్రకటించే చెక్కులు ఇవ్వటం కానీ, వాటితో పాటు క్రాప్ లాసు, అదేవిధంగా హౌస్ డ్యామేజెస్కి సంబంధించింది ఇతరత్ర ఎప్పుడో మనం ప్రకటించిన ఎప్పుడో కాకుండా వీలైనంత ఒక 3-4 డేస్లోనే వాటిని మీరు లిస్టులు పంపించినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకి సూచనలకు అనుగుణంగా గతంలో లాగా కాకుండా నష్టం జరిగింది, నష్టాన్ని ఎమ్మటే ఎన్ని ఇబ్బందులున్నా వాళ్ళని ఆదుకోవాలన్నది ఈ ప్రభుత్వము ముఖ్యమంత్రి గారి ఆలోచన. కాబట్టి అధికారులు దాని మీద ప్రత్యేక ఫోకస్ చేయడంతో పాటు సెంట్రల్ నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినట్లు ఇందాక అరవింద్ గారు చెప్పే ఫార్మేట్లో ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు వాళ్ళ ఫార్మేట్లో మనకు వచ్చే కాంపోనెంట్ ఇంతే కదా, మనకి ఏం సరిపోదు కదా అని వదిలేయకుండా సేమ్ ఆ బిల్లుని బ్రేకప్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కాంపోనెంట్ మనకి దాన్ని సపరేట్గా మనం బుక్ చేసుకున్నట్లయితే భవిష్యత్తులో ఆనాటి ఉన్న 10 సంవత్సరాల్లోని 1400 కోట్లు ఈ మధ్యనే గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ అక్షంతలు వేసిన తర్వాత వాటిని పూర్తి చేసి ఆ బాకీని తీర్చను కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఇచ్చింది. 10 సంవత్సరాలు ఇచ్చింది. మా డబ్బులు ఉన్నాయి అంటే మొన్ననే అది క్లియర్ చేసి వాటికి ఓసీలు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మనం ఏదైతే ఖర్చు పెడుతున్నామో దాన్ని ప్రాపర్ ఫార్మేట్లో అధికారులంతా వాటిని సబ్మిషన్ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.